అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త రాష్ట్రమంతా షాక్. 1వ తేదీ నుండి వీటి ధరలు భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేయండి, మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ నెల 1 నుంచే పెరిగిన ధరలు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల తయారీ, ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తి కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల ధరలను భారీగా పెంచాయి. ఇవి జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఎరువుల తయారీకి కీలకమైన ఫాస్ఫరస్, పొటాష్, అలాగే నత్రజనిని మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ వస్తుంది. సాగులో ఎక్కువగా వినియోగించే DAP 50 కిలోల బస్తాకు అదనంగా కేంద్రం 175 రూపాయల రాయితీ పెంచడంతో ధర ప్రస్తుతం 1350 రూపాయల వద్దనే కొనసాగుతోంది. కాంప్లెక్స్ ఎరువుల ముడి పదార్థాల ధరలు పెరిగిన మేరకు కేంద్రం రాయితీనైతే పెంచలేదు. రబీ సీజన్ అవసరాల కోసం రైతులు ఎరువులను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉండడంతో వారిపై ఇప్పుడు అదనపు భారం అయితే పడుతోంది. కాంప్లెక్స్ ఎరువుల భారం మరింతగా పెరగబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఉన్న ధరలతో పోల్చినట్లయితే కనుక గతంలో ధరలు 1470 రూపాయలు ఉండే ధర ఇప్పుడు 1720 రూపాయలకి అయితే చేరింది. గతంలో 1480 ఉండేది 1720 అయింది. అలాగే 1200 ఉండే ధర 1300 రూపాయలు అయితే అవడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇస్తున్న సబ్సిడీ అయితే కనుక 175 రూపాయలు కేంద్రం రాయితీ పెంచింది. అయితే ముడి పదార్థాలు, కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి ముడి పదార్థాలు ధరలు పెరిగిన మేరకు కేంద్రం రాయితీని అయితే పెంచలేదు. అందువల్ల అయితే కనుక ఉత్పత్తి కంపెనీలన్నీ కూడా కాంప్లెక్స్ ఎరువుల ధరలను అయితే పెంచడం జరిగింది.